ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. పరమగీతాల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి. చూడండి, ఇక్కడ ఒక ఫలాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఒక వృక్షాన్ని చూస్తున్నాం. ఏమిటి ఆ వృక్షము అని గనక మనం చూసినట్లయితే పుత్రదాత వృక్షము ఏంటంటే పుత్రదాత వృక్ష ఫలములను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పుత్రదాత వృక్షాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క పుత్రదాత వృక్షము గురించి మనము గనక కొంచెం సేపు మాట్లాడుకుందాం. ఈ వృక్షము యొక్క ఈ ఫలముల యొక్క లక్షణాలు ఏంటి, దీని యొక్క తత్వం ఏమిటి అనేది ఫస్ట్ ఈ యొక్క వృక్షము గురించి మనము చూద్దాం. వాస్తవంగా ఈ యొక్క చెట్టు మనము ఆ యొక్క చాలా రేరుగా దొరుకుతూ ఉంటుంది. ఇది గోధుమ పంటతో పాటు ఎదుగుతాయి. ఇవి మధ్యలో అక్కడక్కడ ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పుత్రదాత వృక్ష చెట్లు అనేవి, ఫలాలు అనేవి, వృక్షములు అనేవి. ఇది చాలా వృక్షము అనగానే చాలా పెద్దది, చాలా పెద్ద ఎత్తు అదే అని అనుకోకూడదు. ఇది జనరల్గా ఒక అడుగున్నర, మహా గట్టిగా అయితే ఒక 2 అడుగులు, అంతకంటే ఎక్కువగా పెరగదన్నమాట. ఈ చెట్టు ఒక అడుగున్నర మాత్రమే పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా ఇది అంటే కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇస్రాయేల్లో కానీ లేకుంటే ఈజిప్ట్లో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈజిప్ట్ వాళ్ళు ఈ చెట్టుని చాలా గౌరవిస్తారనమాట, ఈ యొక్క పుత్రదాత వృక్ష ఫలాన్ని. దీనికి ఈ చెట్టుకు వచ్చేసి కాండము ఉండదు. ఈ పుత్రదాత వృక్షం చెట్టుకు వచ్చేసరికి కాండము ఉండదన్నమాట. ఇది పూర్తిగా వేరును కలిగి ఉంటుంది. ఈ చెట్టు పూర్తిగా వేరును కలిగి ఉంటుంది. దీని ఫలాలు వచ్చేసి పసుపు రంగులో ఉంటాయి. దీని వేరులు ఎలాగా ఉంటాయి అంటే వేరులన్నీ కూడా ఒక మనిషి రూపంలో ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేరులన్నీ కూడా ఒక మనిషి రూపంలో ఉంటాయి. దాన్ని ఇట్లా చెట్టు కనుక తీశారు అంటే ఆ వేరు ఎలా ఉంటుందంటే ఒక మనిషి రూపం కనిపిస్తుంది అనమాట. సో అలా అయితే అందుకని దీన్ని ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే ఆ చెట్టుని పీకటానికి కొంచెం భయపడేవాళ్ళు, చాలామంది భయపడేవారంట. దీనికి ఎందుకు అలాగా మనిషి రూపంలో ఉండటం వల్ల ఆ చెట్టుని పీకినప్పుడు కొంచెం పీకటానికి భయపడుతూ దీనికి చాలా అతీత శక్తులు ఉన్నాయి అనేటువంటి ఒక నమ్మకము చాలామంది జీవితాల్లో ఉండేదంట. ఇది జనరల్గా ఈ చెట్టు క్రీస్తుకు పూర్వము 6000 సంవత్సరాల దగ్గర నుంచే ఈ చెట్టు మానవుడికి ఈ చెట్టు గురించి తెలుసు. అయితే దీనికి బాగా శక్తులు ఉన్నవని ఈ చెట్టు ఒక దేవతగా, ఒక దేవుడుగా ఈ చెట్టుని ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉండేవాళ్ళు. ఎట్లాగా మరి ఈ చెట్టుని చేసేవాళ్ళు అంటే ఈ చెట్టు దగ్గరికి ఎందుకు అలాగా అనుకునే వాళ్ళంటే ఈ చెట్టు దగ్గరికి చాలా దేవతలు వస్తాయి, చాలా దేవుళ్ళు వస్తారు, వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు అని, అందుకే దీనికి చాలా శక్తి ఉంటుంది అని ఆ చెట్టుని చాలా గట్టిగా నమ్మేవాళ్ళు ఆ చెట్టు గురించి. ఇక ఈ చెట్టుని మనం చూసినట్లయితే ఇది శ్రేష్టమైనటువంటి ఒక స్థలములో దాన్ని నాటి చాలా గౌరవంగా, చాలా పవిత్రంగా ఆ చెట్టుని పెంచేవాళ్ళంట. చాలా పవిత్రంగా పెంచుతారు. అంటే మన భారతదేశంలో ఎలాగైతే మనం కొన్ని మొక్కల్ని హిందూస్ చాలా ఎట్లా పడితే అలా తాకరు, ఒక మంచి స్థలాల్లో వేస్తూ ఉంటారు, ఒక మంచి ప్లేసెస్లో అట్లా పెంచుతూ ఉంటుంటారు. అట్లాగా చూస్తూ ఉంటారనమాట ఈ చెట్టుని. అయితే ఈ యొక్క అట్లాగా పెంచి ఈ చెట్టుకి దాన్ని ముందు కూడానంట ఒక దీపము వెలిగించి దాన్ని ఆరాధిస్తూ ఉండేవాళ్ళంట ఈ చెట్టుని. అంటే ఆ చెట్టులో అంత పవర్ ఉందని నమ్మేవాళ్ళు అనమాట. ఎందుకంటే బిడ్డలు లేకపోతే పుడతారనేటువంటి నమ్ముతారనమాట. ఈ చెట్టు పేరులోనే కనిపిస్తుంది మనకి కదా, పుత్రదాత ఫలము కదా, బిడ్డల్ని ఇస్తుంది అని ఈ చెట్టుని నమ్ముతారు. ఎందుకంటే రాత్రి ఈ చెట్టుకి ఇంకొకటి లక్షణం ఏంటంటే
నైట్ టైం అంట, రాత్రి చీకట్లో ఇది మిలుకుమంటూ వెలుగుతూ ఉంటుందంట. ఈ చెట్టు మిలుకుమంటూ వెలుగుతూ ఉంటుందంట, ఇట్లా వెలుగుతూ ఉంటుందంట. అందుకే దీనిని రాత్రి పూట చలిలో వెలిగే చెట్టు అంటారనమాట. రాత్రిపూట వెలిగే చెట్టు అని చెప్పేసి అని పిలుస్తారు. కొంతమంది అయితే దీన్ని డెవిల్స్ క్యాండిల్ అనేవారనమాట. అంటే మనం పిలుస్తాం చూడండి, చిన్నపిల్లప్పుడు కురుగు దెయ్యాలని పిలుస్తాం, డెవిల్స్ క్యాండిల్స్ అని పిలుస్తారనమాట వీటిల్ని. సో అంటే దాని యొక్క ఆ చెట్టు తత్వం అలాగా. అంటే మనం కనుక చూడండి, ఇంట్లో ఎలాగా నైట్ ఇవి పెడతాం, రేడియేషన్స్, ఇవి స్టార్స్ అట్లాంటివి పెడుతూ ఉంటారు. అది లైట్స్ అన్నీ ఆపేసినప్పుడు అవి నిజంగా మెరుస్తా ఒకలాగా, అలానే మిడుగుడు పురుగులు కూడా చీకట్లో అలా మెరుస్తా అలా ఉంటుందన్నమాట. ఈ చెట్టు నైట్ టైమ్స్ అలాగా మెరుస్తూ ఉంటుంది. అందుకని దీన్ని డెవిల్స్ క్యాండిల్, అంటే చీకట్లో ఆ యొక్క రాత్రిపూట చలిలో వెలిగేటువంటి చెట్టు అని పిలుస్తూ ఉంటారనమాట. లేకపోతే తెలుగులో కొరుగు దెయ్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ చెట్టు గురించి అలా మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క చెట్టు ఉంటే మనిషికంట, అంటే వాళ్ళ యొక్క నమ్మకం, కొంతమంది బైబిల్ పండితులు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఈ చెట్ల గురించి, కొంతమంది చర్చించి మాట్లాడిన ఈ చెట్టు గురించి మాట్లాడినటువంటి కొన్ని విషయాలు. ఈ చెట్టు ఉంటే మనిషికంటే అన్నీ ఉన్నాయని నమ్ముతారంట. ఈ పుత్రదాత వృక్షము ఉంటే అన్నీ ఉన్నాయని నమ్ముతారంట. ఈ చెట్టు వేరు నుంచి, ఈ చెట్టుకి వేరు ఉందని చెప్పా కదా, ఈ వేరు నుంచి ఒకలాంటి ద్రవము కారుతూ ఉంటుంది అనమాట. తీస్తే ఆ వేరులో నుంచి ఒకలాంటి ద్రవము కారుతుంది. ఆ ద్రవము కనుక తాగితే అది అంటే జీవజలంగా ఆ ద్రవాన్ని భావిస్తారనమాట. జీవజలంగా ఆ ద్రవాన్ని భావిస్తారు. ఇది త్రాగితే ఇక తిరుగులేదు అని నమ్ముతారు, ఇక అసలు తిరుగులేదు అని నమ్ముతారు. ఈ యొక్క చెట్టు ఆకులు కానివ్వండి, కాయలు కానివ్వండి, తింటే పిల్లలు పుడతారు అని కూడా నమ్ముతారు. మరి ఇక ఈ వేరు, ఆకులు, కాయలు అన్నీ తింటే కనుక ఆధ్యాత్మికంగా అసలు మనిషి చాలా బలపడతాడు, స్థిరపరుస్తాడు, అసలు ఎదురులేదు, చాలా మంచి కార్యాలు జరుగుతాయి అని ఇట్లాగా చాలా అభిప్రాయాలు ఈ చెట్టు మీద ఉన్నాయి. ఆ మనిషి స్థిరపడతాడని చాలా నమ్ముతారన్నమాట. ఈ యొక్క చెట్టు తత్వం ఏంటంటే, ఎక్కడైనా నొప్పిని కూడా అంటే తగ్గించడానికి ఈ యొక్క వేరు ద్రవాన్ని ఏం చేస్తారంటే పూసేవాళ్ళంట. ఈ వేరులో నుంచి ఒక ద్రవం కారిద్దని చెప్పాను కదా, ఈ వేరు యొక్క ద్రవాన్ని తీసుకొని నొప్పి ఉన్నటువంటి ఆ యొక్క దాని మీద పూసినప్పుడు ఆ నొప్పి కూడా ఏమైపోతుందంటే ఉండదంట. అందుకే దీనిని జనరల్గా లోకల్ మత్తుగా చూచేవారంట. దీన్ని లోకల్ మత్తుగా, అంటే మెడిసిన్గా కూడా దీన్ని బాగా చాలా విధాలుగా ఉపయోగించేవాళ్ళు. ఇది ఈ చెట్టు యొక్క తత్వము, ఈ చెట్టు యొక్క తత్వముగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ చెట్టు యేసుక్రీస్తుని సూచిస్తున్నట్లుగా, యేసుక్రీస్తు ప్రభువారిని పోల్చుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెట్లోనే మనం చూస్తున్నాం పుత్రదాత వృక్షము. పుత్రుడు ఎవరు? పుత్రుడు యేసుక్రీస్తు ప్రభువారు, మనకి దానం ఇచ్చినటువంటి తండ్రి కదా. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఉన్నది ఈ చెట్టు. క్రీస్తుకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. పుత్రదాత వృక్షము అనేటువంటి ఈ వృక్షము నిజమే, వాస్తవంగా ఇది నిజంగానే మెడిసిన్, నిజంగా అది మెడిసిన్కి పనిచేస్తున్నమాట వాస్తవమే. కానీ కొంతవరకు అది పనిచేస్తుందన్నమాట. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును తీరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. కాబట్టి ఈ యొక్క వృక్షము గురించి మనము తెలుసుకున్నాం. అయితే ఈ వృక్షములో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనం చదువుకున్నటువంటి, తెలుసుకున్నటువంటి ఆ విషయాలలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనము ఈ రాత్రికాల సమయంలో ధ్యానిద్దాం. చాలా లక్షణాలు, ఒక్కొక్క పాయింట్ మనం ఆ వృక్షంలో ఇప్పుడు చదువుకున్న దాని విధంగా చూస్తే దాదాపు 10 పాయింట్స్ పైనే రావచ్చు. కానీ కొన్ని మచ్చుకి నేను చెప్తానండి, ఒక 5 పాయింట్స్ నేను మీకు తెలియచేస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఈ చెట్టుని గురించి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ చెట్టు ఫలము తిన్నవారికి సంతానము కలుగుతుంది. నెంబర్ 1, ఈ చెట్టు యొక్క ఫలము తిన్నవారికి ఏం కలుగుతుందంట? సంతానము. దీన్ని పుత్రదాత వృక్షము అని పిలుస్తారు. అంటే నేను మీకు ఇందాకే చెప్పా, ఆ పేరులోనే పుత్రులను అంటే బిడ్డలను ఇస్తుంది అనేటువంటి చక్కగా అర్థాన్ని ఆ చెట్టు మనకి తెలియచేస్తూ ఉన్నది. అయితే దీని గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల ఈ పుత్రదాత వృక్షం గురించి వింటాం. నెంబర్ 1 మనం ఇందాక చదువుకున్నాం, పరమగీతాల్లో ఒక చోట మనకి కనిపించింది. రెండవదిగా చూస్తే ఆది కాండంలో మనం చూస్తాం. చూడండి, 30వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాము. ఈ 2 చోట్ల ఈ పుత్రదాత వృక్షం
వృక్షము గురించి రాయబడుతూ మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుడు పుత్రదాత వృక్ష ఫలములు తెచ్చెను కదా, వాటిలో కొన్ని ఫలములు నాకు దయచేయమని అనెను. చూడండి, ఇక్కడ కొంచెం ఆగుదాం. ఇక్కడ గోధుమల పంట కోత కాలములో గోధుమల పంటతో పాటు మరి అక్కడ పుత్రదాత వృక్ష ఫలములు కూడా ఆ మధ్యలో పండటాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో రాహేలు ఈ ఫలములను తీసుకొని తిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఫలాలు తీసుకొని ఎవరు తీసుకొచ్చారు? రూబేను, లేయా కుమారుడైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి రూబేను ఆ పంటను చేస్తూ ఉన్న సమయంలో ఆ ఫలాలను తీసుకొని వచ్చి తన తల్లి అయినటువంటి లేయాకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ యొక్క అప్పటికే లేయాకి పిల్లలు కలిగి ఉన్నది, అయితే రాహేలుకు పిల్లలు కలగకపోయేసరికి రాహేలు అడుగుతుంది తన అక్కని, ఇదిగో నీ కుమారుడు పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకొచ్చాడు కదా, కొన్ని ఫలాలు నాకు ఇవ్వవా అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అడిగినప్పుడు తన అక్క ఏమంటుంది అంటే, ఇక్కడ ఒక మాట అంటది, ఇదిగో నా భర్తను కూడా తీసేసుకున్నావు కదా, ఇంకా ఫలాలు అడుగుతున్నావా, నీకు ఇంకేం ఇవ్వాలి నేను నీకు అని చాలా సూటిపోటుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అంటే ఈ వృక్ష ఫలమును గురించి మాట్లాడుకోవడానికి బదులు ఒక చిన్న మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఎంత దారుణంగా వారి యొక్క పరిస్థితి ఉన్నదో చూస్తూ ఉన్నాం, ఆ అక్క చెల్లెళ్ళ పరిస్థితి కదా. నిజంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో బహుభార్యత్వం అనేది మంచిది కాదు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. కానీ వీళ్ళు చూడండి ఎలాగ ఉన్నారో కదా, చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ సొంత అక్క చెల్లెళ్ళే ఒక పురుషుణ్ణి చేసుకొని ఎంత అసభ్యంగా ఉన్నదో. అందుకే మరి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నట్లుగా మనం అందరం కూడా పరిశుద్ధంగా జీవించాలి. దేవుడిచ్చిన మన అవయములతో మరి ఎక్కడా కూడా అపవిత్రం చేసుకోకుండా చాలా పరిశుద్ధంగా మన అవయవాలను కాపాడుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్య ప్రకారముగా పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, దేవుడు తమకిచ్చినటువంటి భర్తను, దేవుడు తనకిచ్చినటువంటి భార్యతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. సరే, ఈమె అడిగింది, ఆ ఫలాలు తీసుకున్నది ఎవరు? రాహేల్ గారు తీసుకున్న తర్వాత తినింది. అయితే ఏం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె తిన్న తర్వాత కూడా 5 సంవత్సరాల వరకు ఆమెకి పిల్లలు పుట్టలేదు. చూడండి, అంటే ఏంటి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నిజమే ఆ చెట్టు యొక్క తత్వము, ఆ ఫలాల యొక్క తత్వము పిల్లల్ని ఇస్తుంది. అంటే ఆ గర్భసంచికలో స్త్రీకి ఏ లోపమైతే గర్భసంచికల్లో ఉన్నాయో దాన్ని క్లీన్ చేసేటువంటి తత్వము, దాన్ని బాగు చేసేటువంటి తత్వము ఆ పండుకి ఉన్నది కాబట్టే దానికి అంత ప్రాధాన్యత ఇచ్చి ఆ పేరు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది వాస్తవమే. కానీ చూడండి, అది తిన్న తర్వాత కూడా రాహేలుకి 5 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. తనకి బదులుగా, తన దగ్గర ఉండడానికి బదులుగా మరి రాహేలు లేయా దగ్గరికి పంపించేస్తుంది కదా. ఆ 5 ఇయర్స్లో లేయాకి 4 పుట్టడాన్ని మనం చూస్తాం. ఇంకా 4 పుట్టడాన్ని వరుసగా దీనాతో సహా పుట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం. 5 ఇయర్స్ వరకు ఎవరు లేరో తెలుసా? రాహేలుకి పిల్లలు లేరు. చూడండి, నిజమే, నేను కాదంటలేదు, ఈ యొక్క పుత్రదాత వృక్ష ఫలము బిడ్డలను ఇస్తుంది. కానీ అది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది, కొంతవరకు మాత్రమే. కానీ సంపూర్ణంగా మన జీవితంలో కార్యము చేయగలిగిన వాడు ఎవరు అంటే నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఆదికాండం 30వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాం, రాహేలు మనవి విని దేవుడు గర్భము తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏమండి, 5 సంవత్సరాలు ఆ ఫలము తిన్నప్పటికీ కూడాను ఆమెకి ఎవరు కలగలేదంట? బిడ్డలు కలగలేదు. 5 ఇయర్స్ తిన్న తర్వాత, పుత్రదాత వృక్ష ఫలములు తిన్న తర్వాత కూడా 5 ఇయర్స్ పిల్లలు కలగలేదు. ఆమె అలానే ఉన్నది. తన కళ్ళ ముందే తన అక్క ఒకళ్ళ మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కనేస్తూ ఉన్నది. ఎంత వేదన ఉంది ఆమెకి, ఎంత బాధ ఉన్నదో.
కానీ దేవుడి దగ్గర మొరపెట్టుకోగానే రాహేలు యొక్క ప్రార్థన ఏం చేశాడంటే అండి, దేవుడు విని ఏం తెరిచాడంట, గర్భము తెరిచాడు. అవును, ఈ పుత్రదాత వృక్ష ఫలము కొంతవరకే పనిచేస్తూ ఉన్నది మనిషి జీవితంలో. అది ఇస్తుందా ఇవ్వట్లేదు అన్నది తర్వాత విషయం. కానీ చూడండి, మన గొప్ప దేవుడైతే లేయా గర్భము తెరిచింది కూడా ఎవరంట, దేవుడే. ఆమె కళ్ళును చూసి యాకోబు అసహించుకున్నాడంట. రాహేల్ని ప్రేమిస్తున్నాడంట, లేయాని ద్వేషిస్తున్నాడంట. కానీ ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు లేయాని? దేవుడే. 29 అధ్యాయం 31లో చూస్తాం ఆది కాండంలో. ఆమె ద్వేషింపబడటాన్ని దేవుడు చూశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట దేవుడు మనకి ఇక్కడ సెలవిస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఇది శరీర సంబంధముగాను ఆత్మ సంబంధముగాను 2 విధాలుగా మనం తీసుకుందాం. నెంబర్ 1, నీవు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు లేరు, ప్రార్థన చేయండి, ఫలానా మా బంధువుల కొరకు అని ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చినటువంటి సహోదరులు ఉన్నారు. సహోదరి కూడా ఇక్కడ ఉన్నది. అయితే శారీరకంగా చూసినట్లయితే ఈరోజు వారు కలిగి ఉన్న నిందను దేవుడు కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన దేవుడు వాగ్దానము చేస్తే నెరవేర్చే దేవుడు అండి. చూడండి, ఆ పుత్రదాత వృక్ష ఫలము వల్ల కానటువంటిది, మెడిసిన్ వల్ల కానటువంటిది ఎవరి వల్ల అవుతున్నదో తెలుసా? చూడండి, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుడు నీకు ఇవ్వాలి ఈరోజు ఆ బహుమానాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు నువ్వు ప్రార్థన చేస్తా వచ్చావు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితులు అయినటువంటి వారికి బిడ్డలు లేరు అని నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశావు. అందరం కూడా దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ జీవితంలో గర్భము తెరవబడాలని ప్రతి దినము ప్రార్థన చేశాం. సహోదరి, ఈ వాక్యము వీక్షిస్తూ చూస్తూ ఉన్నటువంటి నీ జీవితంలో నువ్వు కూడా ఒకవేళ బిడ్డలు లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు, మనుషులకి అది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆ మెడిసిన్ పనిచేయకపోవచ్చు, కానీ ప్రభువు ఆమె ఆ యొక్క గర్భమును తెరిచినాడట. ఆమె మరవ విని అదే కీర్తనల గ్రంథం 113వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయుచున్నాడు. హల్లెలూయా. ఇక నీ జీవితంలో సంతోషం. ఎంతమంది చేత ఎన్ని నిందలు పడ్డావో, ఎన్ని అవమానాలు పడ్డావో, ఎంతమంది నిన్ను ద్వేషించారో, దూషించారో. తల్లి, ఎంతమంది నీ యొక్క పెనిమిటిలకి మరొక పెళ్లి చేస్తాననేటువంటి అత్తలు లేచారో, ఆడపడుచులు లేచారో నాకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యము ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది. అలానే పరిచర్య చేస్తున్న నీవు, రక్షింపబడినటువంటి నీవు, ఒక్క ఆత్మను కూడా నేను రక్షించలేకపోతున్నానే అని ప్రయత్నములు చేసి ఆత్మ సంబంధంగా నువ్వు విసిగిపోయావేమో. ప్రభు అంటూ ఉన్నాడు, ఇక ఆత్మల పంటని నీవు దేవుని ద్వారా కోయబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఆత్మల పంటని ప్రభువు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన బిడ్డల్ని నువ్వు కనబోతూ ఉన్నావు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు వరకు కూడా ఒకవేళ గుండ్రాలనయ్యో దేవుని సన్నిధికి వస్తున్నాను, ఒక ఆత్మను సంపాదించలేకపోయానని కన్నీరు కారుస్తూ ఉన్నావేమో. ప్రభువు వాడుకోబోతూ ఉన్నాడు. ఆయన నీ ద్వారా ఆకర్షింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెట్టు ఫలము తిన్నవారికి సంతానము కలుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే అది కొంతవరకే పనిచేసింది. మన దేవుని వాగ్దానం నిత్యము పనిచేస్తుంది. హల్లెలూయా. క్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నది ఆ మొక్క, క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ప్రభు ఒకసారి వాగ్దానం చేస్తే ఎన్నడూ తప్పడు. అది ఆలస్యమైన త్వరలో పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. త్వరలో దేవుడు ఇస్తున్నాడు. మన యొక్క కన్నీటిని దేవుడు తుడుస్తూ ఉన్నాడు. మన కన్నీటిని నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. అయ్యా, అన్న ఎంతమంది చేత నిందలు పడిందో, అన్న ఎంతమంది చేత అవమానాలు ఎదుర్కొన్నది. నిజంగా ప్రతి ఏటా మందిరానికి వెళ్తున్నప్పుడు ఎల్కానా చేత ఎంత క్షమించండి, ఆ యొక్క పెనిన్నా చేత ఎంత చులకనగా చూడబడుతూ వచ్చిందో. అయితే ఒక దినాన దేవుడు ఆమెని కుమారులు గల తల్లిగా చేసేసాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఈరోజు కనికరము కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ పుత్రదాత వృక్ష ఫలము కొంతవరకు క్లీన్ చేసి కొంతవరకే ఇవ్వగలిగింది, కానీ దానికి సాధ్యము కానిది మన ప్రభువు సాధ్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవ లక్షణాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ చెట్టులో ఉన్నటువంటి రెండవ లక్షణం
వచనాన్ని మనం చూద్దాం. ఇది మంచి సువాసన ఇస్తుందంటండి. హల్లెలూయా. ఏమిస్తుందంట? మంచి సువాసన. పరమగీతాల గ్రంథం ఇందాక మనం చదువుకున్నాం, 7వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుకున్నామండి. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. ఏమిస్తుందంటండి? సువాసన. అది సువాసనను వెదజల్లుతున్నది. ఈ మొక్క ఎంతో మంచి సువాసన ఇచ్చుచున్నది. ఈరోజు అన్నిటిలో కూడా, ప్రతి దాంట్లో కూడా, ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎలాంటి వాసనలు వస్తున్నాయి అంటే దుర్వాసనే, పాపపు వాసనే, అవిశ్వాసపు వాసనలే. పరిమళ వాసన అనేది వారి జీవితాల్లో ఈరోజు రావట్లేదండి. ఈ మొక్క సువాసనని ఇచ్చుచున్నదంటండి. ఇది సువాసన. మన చూడండి, ఒక పరిమళ వాసన మన యొక్క క్రీస్తు దగ్గర తప్పించి ఎక్కడా కూడా కనపడట్లేదు. ఆ పరిమళ వాసన ఎక్కడ చూసినా దుర్వాసనలే, పాపపు వాసనలే. ఏమండి, వాసన ఎక్కువగా ఎప్పుడవుతుందంటే దాన్ని నలిపినప్పుడు వాసన ఎక్కువైపోద్ది కదా. అది మంచిదైనా కూడా, బ్యాడ్దైనా కూడా కదిలిచ్చినప్పుడు ఏమవుతుంది? వాసన ఎక్కువైపోతుంది. అవును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చదువుకుందాం. చూడండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఆయన నలగగొట్టబడినాడు. పరిమళ వాసనగా అవుటకు మన కోసము, మన నిమిత్తము ఆయన నలగగొట్టబడినాడు. ఈరోజు నీ జీవితంలో సువాసన అనే సంతోషమును, సువాసన వస్తున్నప్పుడు మనసు ఉల్లాసంగా ఉంటుంది కదండి. అప్పుడప్పుడు నా రూమ్లో రూమ్ స్ప్రే కొట్టుకుంటూ ఉంటుంటాను. నాకు ఇష్టమైన, నాకు నచ్చినటువంటి ఫ్లేవర్స్ తెచ్చుకుంటూ రూమ్ స్ప్రే కొట్టుకుంటూ ఉంటాను. అప్పుడు ఆ మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఒకలాంటి హృదయము ఏదో ఒక ఉల్లాసంగా ఉన్నట్లు, లేకపోతే మైండ్ ఏదో చాలా ఫ్రెష్గా ఉన్నట్లు చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఒకలాంటి చెమటతో, ఒకలాంటి మచ్చు వాసన, ఇంకేదో స్మెల్స్ వస్తూ ఉన్నటువంటిది సడన్గా ఏమైపోయిందంటే ఆ యొక్క స్ప్రే కొట్టగానే మంచి స్మెల్. ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు కూడా అంటే, అక్క ఏం కొట్టా, చాలా మంచి స్మెల్ వస్తుంది, ఇదేం ఫ్లేవర్, భలే మంచి స్మెల్ వస్తుంది అంటూ ఉంటారు. చూడండి, ఈరోజు నీ జీవితంలో నీకు సంతోషాన్ని ఇచ్చుటకు, నీకు ఆనందాన్ని ఇచ్చుట కొరకు, నీకు రక్షణ ఇచ్చుట కొరకు ఈ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము నువ్వు సంతోషంగా ఉండుట కొరకు ఆయన నల్ల కొట్టబడినట్లుగా చూస్తూ ఉన్నాం. పరిమళ వాసనగా ఆయన నీ కొరకు ఏమైపోయాడంట? నల్లగ కొట్టబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, రక్షింపబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మరి నువ్వు ఎలాగున్నావు? ఎవరికి సువాసనగా ఉన్నారంటండి? వాళ్ళు రక్షింపబడిన వారికి, నశించిపోతున్న వారికి కూడా. కానీ నువ్వు పర్టికులర్గా కొంతమంది దగ్గరే అలాంటి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు, మిగతా వారందరి దగ్గర కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటావు. ఈరోజు నీ జీవితంలో నుంచి సువాసనలు రావాలి కానీ ఆశీర్వాదకరమైనటువంటి మాటలు, ఆశీర్వాదకరమైన జీవితము, అనేకులను సంతోషపరిచే విధంగా ఉండాలి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పాడు, అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించారు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? దాని యొక్క ఫలాలంట, ఆ యొక్క ఫలములు మనం ఇందాక పరమగీతాల్లో చదివాం కదండి. ఆ ఫలములను ఏం చేస్తున్నారంట? దండలు కట్టి గుమ్మముల్లో ఏం చేస్తున్నారు? ఏలాడదీస్తున్నారు. ఎందుకంటే అవి ఎండిపోయిన వాసన వచ్చేస్తున్నాయి, మంచి వాసన వస్తున్నాయి. ఏలాడదీస్తున్నారంట. వాటి ఫలాలను ఏం చేస్తున్నారంట? గుమ్మముల దగ్గర వేలాడదీస్తున్నారంట. ఆ ఫలాలని గుచ్చి, దండలాగా గుచ్చి. మనం కూడా ఏదైనా మంచి స్మెల్ కోసం అక్కడ బాత్రూమ్స్లో కూడా మీరు ఏదో పెట్టేస్తూ ఉంటాం కదా, ఓడోనెల అలాంటివన్నీ పెట్టేస్తూ ఉంటుంటారు, మంచి స్మెల్ కోసం తగిలిస్తారు. కానీ ఇది చూడండి, మంచి వాసన. అవును, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటిలో ఉన్నప్పుడు సువాసన, నీ ఇంటిలో ఉన్నప్పుడు పాపమునికి చోటు ఉండదు. పరిమళ వాసన, పరిశుద్ధ వాసన. ఈరోజు ఎలాగ ఉన్నది నీ జీవితం నాకు తెలియదు. మూడో విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వృక్షము, పుత్రదాత వృక్షములోని మూడో విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ఫలము ఆరోగ్యాన్ని, ఒక ఔషధముగాను ఆయుష్ను ఇస్తుందంటండి. హల్లెలూయా. ఏమి ఇస్తుందంటండి? ఆరోగ్యాన్ని.
ఒక ఔషధముగా పనిచేస్తుందంట, ఆయుష్ను కూడా ఇస్తుందంటండి. 30వ అధ్యాయం ఆదికాండం 30వ అధ్యాయము 14వ వచనం 16వ వచనాన్ని చదువుకుందాం. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి ఇందాక చదువుకున్నాం. 16వ వచనం చదవమ్మా. సాయంకాలం మందు వచ్చినప్పుడు ఎదుర్కొనబోయి రావలేను, పుత్రదాత వృక్ష పండ్లతో నేను కొన్నాను అని చెప్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ పండ్లు తనకి బిడ్డలను ఇస్తాయని, ఆ యొక్క ఆరోగ్యం వస్తుందని, బిడ్డలను కలగలిగే శక్తి వస్తుంది అని చెప్పేసి ఆ పళ్ళు ఒక ఔషధంగా తనకి ఉపయోగపడతాయని, ఒక మందులాగా ఉపయోగపడతాయని, ఇందాక మీకు చెప్పాను అది ఒక ఆయుష్ని ఇస్తుంది అని చెప్పాను కదా, అలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి తన భర్తని ఆ దినమున తనకిచ్చి మరీ ఆ ఫలాలను ఏం చేసుకుందంట, కొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాకే మీకు చెప్పాను, దానివల్ల పిల్లలు అనేది 5 సంవత్సరాల వరకు ఆమెకి కలగలేదు, కానీ ఆమె మొర్రను బట్టి దేవుడు ఆలకించి ఆమె గర్భం తెచ్చాడంట. ఇది కొంతవరకే. ఈరోజు నీ జీవితంలో వైద్యులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏ మెడిసిన్ అయినా కానివ్వండి, కొంతవరకే పనిచేస్తుంది. చాలాసార్లు చూడండి, డాక్టర్స్ కానీ ఎవరైనా, మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నామమ్మా, మేము మెడిసిన్ వాడుతున్నాము, ఇక దేవుడు దయ అంటారా అనరండి. డాక్టర్స్ సైతం కూడా మేము చేయవలసిన ప్రయత్నం మేము చేస్తున్నాము, ఇక ఆ దేవుడి దయ, దేవుని మీద భారం వేస్తున్నాం అంటారు కదా. అంటే అవి పని చేయగలిగినంత వరకు పనిచేస్తాయి. అవి వెళ్ళకూడదు, చూపించుకోకూడదు, ఇక దేవుడు చూస్తాడు కదా, మొత్తం దేవుడే కదా అని నేను అంటలేదు. ఔషధాలు కూడా ఎవరిచ్చారు? మొక్కల ద్వారా. ఎన్ని ఔషధాలు దేవుడిచ్చినవే. మొక్కలు అనేవి ఒక ఔషధముగా వాడబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆరోగ్యం వస్తుందంట ఈ మొక్క వల్ల. ఏమొస్తుందంట? ఇందాకే చెప్పాను కదా, ఆకులు, దాని పండ్లు తినటం వల్ల ఏమొస్తుంది? ఆరోగ్యం. వేరుతో పాటు తింటే ఇంకా శక్తి అని చెప్పాను కదా, ఆరోగ్యం వస్తుంది. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయము 17వ వచనంలో, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనంలో, నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయాలను మాన్పెదను అంటూ ఉన్నాడు. ఎవరంట ఆరోగ్యాన్ని కలుగ చేయువాడు? ఆయనే. డాక్టర్లు నయము చేయలేనిది, ఔషధాలు నయము చేయలేనివి, ఆరోగ్యం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, నీ వంతు నువ్వు తింటుంటావు కరెక్టే, నీ బలమైన ఆహారం తింటుంటావు కరెక్టే, అయినా లోపాలు కనిపిస్తాయి మనలో. నేను బాగానే తింటున్నానే అనుకుంటాం, మంచి ఫుడ్ తీసుకుంటున్నానే, నేను మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాను, మంచి ఐరన్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటున్నాను, కానీ ఏంటి నాకు ఈ లోపం? ఎందుకు ఈ లోపం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లోపము తీర్చువాడే మన ప్రభువారు. హల్లెలూయా. నీకు మంచి ఆరోగ్యం ఎవరిస్తున్నారంట? ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉన్నదంటండి. కీర్తనకారుడు 91:4 అంటాడు, ఆయన రెక్కల క్రిందకే వెళ్ళిపోయినప్పుడు మనకు అన్నీ ఉన్నట్లేనండి. ఔషధము, మంచి ఔషధముగా, అంటే మందుగా నీకు ఔషధం అంటే మందు, మంచి మందుగా ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఇందాకే మీకు చెప్పాను, అది గర్భాశయమును ఏం చేస్తుందంటే ఆ ఫలము క్లీన్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక ఔషధముగా పనిచేస్తూ ఉన్నది. నిజమే, అది వాస్తవం. ఆ వృక్షము అలా పనిచేస్తూ ఉంటుంది, చక్కని ఔషధముగా పనిచేస్తూ ఉంటుంది. అయితే అది కొంతవరకు భాగమే, అది మంచిగా అది ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. అయితే మనల్ని ఆ యొక్క ఔషధముగా మనకి స్వస్థత ఇచ్చేవాడు ఎవరు? మంచిగా స్వస్థపరిచేవాళ్ళు ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. కీర్తనకారుడు అంటాడు 107వ అధ్యాయము 20వ వచనంలో చూడండి, ఎక్కడ మనకి స్వస్థత వస్తున్నదో, ఎక్కడ మనకి ఏ మాట మనకి మందులా పనిచేస్తుంది, ఏది మనకి మందులా పనిచేస్తుంది అనేది చూద్దాం. చూడండి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన. దేని ద్వారా బాగుపడుతున్నావు? ఆయన మాట ద్వారా నువ్వు బాగుపడుతున్నావు. ఆయన మాట ద్వారా నీకు స్వస్థత వస్తుంది. ప్రియ సంగమా, అంతే. లూకా సువార్త 7:7 అంటాం కదా, ఒక అతను వచ్చి బతిమలాడుతూ ఉంటాడు, మాట మాత్రం అయ్యా నువ్వు సెలవియ్యి, అప్పుడు నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడయ్యా అని బ్రతిమలాడుతుంటాడు. ఆయన మాట నిన్ను బాగు చేస్తుంది. ఆయన మాట అండి. పుత్రదాత వృక్షము ఆరోగ్యాన్ని ఇస్తుంది, మందులాగా ఔషధంగా నీకు పనిచేస్తుంది, కానీ ఆయన మాట మనకి కంప్లీట్గా స్వస్థత ఇస్తున్నది, ఆయుష్
ఆయుష్ను కూడా ఇస్తుందంట ఈ చెట్టు. ఇందాక చెప్పా, ఆ వేరుల నుంచి కారేటువంటి ఆ ద్రవమును తాగితే ఎదురే లేదనుకుంటారనమాట. అంటే అంత పవర్ఫుల్ శక్తిని పొందామనుకుంటారంట. ఇది అంటే దాని పవర్ అలాంటిది, ఆ వేరుకు ఉన్నటువంటి దాంట్లో నుంచి వచ్చే ఆ ద్రవము యొక్క పవర్ అలాంటిది. సో కాబట్టి వారు అందుకే అలాగా భావించేవాళ్ళు. కానీ అది కొంతవరకే, కొద్ది కాలానికి ఆ ఆయుష్ కూడా అలాగే ఏముండదు. కానీ మనకు ఆయుష్ ఎవరు ఇస్తారండి? మనకు ఆయుష్ ఇచ్చేవాళ్ళు ఎవరు? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, నా వలన నీకు దీర్ఘాయుష్ కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని చెప్పేసి అని ప్రభువారు చెప్తున్నారు. ఎవరి వల్ల మనకు ఆయుష్? దేవుని వల్ల. నువ్వు వాక్యము చదివే కొందికి నీకు ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథము ఎవరైతే పఠిస్తూ ఉంటారో వాళ్ళకి ఆయుషే. దేవుని వాక్యం చదివే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యము, వాళ్ళకు ఉన్న స్వస్థత, వాళ్ళకు ఉన్న ఆయుష్ దినాలు పొగుడిగింపు ఇంకెవరికీ ఉండదు. మరి ఈరోజు నీకు ఆ అనుభవం ఉన్నదా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ వృక్షము చూడండి, మనం ఇందాక చదువుకున్నట్లుగా మరి ఆరోగ్యాన్ని ఒక ఔషధం మందులాగా, మరి అలానే ఆ యొక్క ఆయుష్ని మనకి ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 4వదిగా మనం చూద్దాం. ఈ వృక్షంలో ఉన్నటువంటి 4వ లక్షణాన్ని మనం చూస్తే, ఇది ప్రేమను కలుగచేస్తుందంట. ఈ వృక్షం ఏం కలుగచేస్తుంది? ప్రేమను. అంటే ఇది తిన్నప్పుడు ఎవరు పుడతారు? పిల్లలు పుడతారు. అంటే ప్రేమ కలిగితేనే కదా వాళ్ళు ఆ యొక్క పిల్లల్ని కనగలిగేది. సో అంటే ప్రేమ పుట్టిస్తుందంట ఈ వృక్షం. అందుకే దీనికి ఒక పేరుంది. ఈ చెట్టుకి ఇంకొక పేరు ఏంటంటే లవ్ ఫ్రూట్ అంటారు. ఏంటది? లవ్ ఫ్రూట్. అంటే ప్రేమ పండు అని పిలుస్తారు దాన్ని, ప్రేమ పండు అని పిలుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ప్రేమకి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. జనరల్గా ప్రేమకి గుర్తుగా చాలామంది ఏం చేస్తారంటే సింబల్స్ పెట్టేస్తారు, హార్ట్ సింబల్ పెట్టేస్తారు. ఇది లవ్ అని చెప్పేసి అని హార్ట్ సింబల్ పెట్టేస్తారు. లేదంటే ప్రేమకు గుర్తుగా ఆ యొక్క చచ్చిపోయిన సమాధిని ఒకటి తీసుకొచ్చేస్తారు. ఏంటిది అది? తాజ్మహల్. అది సమాధి. ఆయన భార్య కోసం ఆమెను ప్రేమించి ఆయన భార్య కోసం ఆయన చేసుకున్నాడు. అది సమాధి. అందులో సమాధి ఉంది, ఏమీ లేదు. అది లోపల ఉంది. లోపల తవ్వితే పైన ఓకే, తవ్వితే ఏముంటాయి? అన్నీ ఎముకలు అయ్యే వస్తాయి అన్నమాట. అది ఆవిడ సమాధి. ఆయన ప్రేమతో ఆమె కట్టించుకున్నాడు. నువ్వు తీసుకొస్తావు ఆ సమాధిని, తీసుకొచ్చి ప్రేమకు గుర్తని ఇస్తావు. అది కాదు నువ్వు ఇవ్వవలసింది తెలుసా? నీ ప్రేమ సింబల్ ఏంటో తెలుసా? సిలువ. ఏంటంట? సిలువ. మన ప్రేమ సింబల్ సిలువ. ఎందుకంటే ఆయన ప్రేమించినంతగా మనల్ని ఎవరు ప్రేమించారండి? ఈ ప్రేమలో మోసం ఉన్నది. ఈ ప్రేమ కొంతవరకే ఉన్నది. ఈ ప్రేమ కామం తీరిన తర్వాత ఆగిపోయే ప్రేమ, ఈ ప్రేమ అవసరం తీరిన తర్వాత సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయేటువంటి ప్రేమ. కానీ ప్రభువారు అంటున్నాడు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేనేం చేస్తున్నాను? కృప చూపుచున్నాను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ అండి. ఆయన విడిచిపెడుతున్నాడా? విడిచిపెట్టట్లే. ఎంతవరకు తెలుసా? ముదిమి వరకు. ఎప్పటి వరకు? ముదిమి వరకు. ఈ ముసలోడితో చచ్చిపోతున్నా, ఈ ముసలిదంతా చచ్చిపోతున్నాను అంటాం మనం. అయిపోయింది మన ప్రేమ, అయిపోయింది. భార్య కూడా తన భర్తను అలానే అంటది. ఒక ఏజ్ రాగానే ఇసుకిచ్చేస్తున్నాడు. వయసు పడే కొందికి ఇసుకిస్తున్నాడు, విసిగిచ్చేస్తుంది అంటారు. అంటే ప్రేమ చచ్చిపోయింది. కానీ మన దేవుడు ఏమంటున్నాడు? ఎట్లా ప్రేమిస్తున్నాను అంటున్నాడు? ఏడ చెక్కున్నాడంట? అరచేతుల్లో చెక్కుని ముదిమి వచ్చే వరకు ప్రేమిస్తున్నాడు నిన్ను. హల్లెలూయా! ముదిమి వరకు నిన్ను విడిచిపెట్టట్లేదు. నువ్వు ప్రేమించావా దేవుణ్ణి? అసలు కాదు. యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు కదా, 4వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఆయనే మొదట మనలను ప్రేమించాడు. పాపములో మురికిలో మస్టు కొట్టుకుపోయి దుర్వాసన వస్తూ ఉంటుంటే నిన్ను ఆయన రక్తము చేత కడిగి హక్కును చేర్చుకొని సువాసన ఇచ్చే బిడ్డగా నిన్ను చేశాడు. హల్లెలూయా! అది దేవుని ప్రేమ. అదండి దేవుని ప్రేమ. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం ఆ ప్రేమ. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. మనల్ని ప్రేమించుటానికి గుర్తుగా ఏం కార్చాడంటండి? రక్తము వలన మన పాపముల నుండి విమోచించాడు. నేను నిన్ను ప్రేమించాను అనటానికి గుర్తు. నువ్వేమో ప్రేమించాను అనటానికి గుర్తు ఏందేందో ఇస్తూ ఉంటావు, ఏదేదో చేస్తూ ఉంటావు. అంతా అది లోక సంబంధమైనవి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అగాపే ప్రేమ. ఏ ప్రేమ? అది కొలవలేవు నువ్వు. అగాపే అంటే కొలవలేనిది. ఏంటిదంట? అసలు కొలవలేవు. దాని ఎత్తు, దాని లోతు, దాని వెడల్పు ఉన్నతమైనది. ఆ ప్రేమను ఎవరు తూయగలుగుతారు? మనుషుల ప్రేమనైతే తూసేస్తారు. ఇది దొంగ ప్రేమ. ఇది అవసరాన్ని పెట్టి ప్రేమించే ప్రేమ. ఇది ఏదో పనుంది నాతోటి ఇప్పుడు అందుకే వచ్చింది ఈ ప్రేమ, లేకపోతే మొన్నటిదాకా లేదబ్బా. తూచేస్తావు, కానీ దేవుని ప్రేమను తూచగలమా? తూయలే. ఎంత గొప్ప ప్రేమ అండి! ఈ వృక్ష ఫలము తింటే కొంతసేపే నీకు ప్రేమ పుట్టుతుంది, కానీ కంప్లీట్ చేస్తున్నటువంటి ప్రేమ ఏం ప్రేమ? దేవుని ప్రేమ. సంపూర్ణముగా నిన్ను ప్రేమించిన ప్రేమ దేవుని ప్రేమ. దొంగ ప్రేమలకి పడిపోబాకండి. యవనస్తులారా, యవన తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, దొంగ ప్రేమలకి పడిపోకూడదు. దొంగ ప్రేమలకి పడిపోబాకండి. ఇక్కడ ఒకళ్ళని ప్రేమిస్తారు, అక్కడ ఒకళ్ళని ప్రేమిస్తారు. మెయింటైన్ చేసే బ్యాచెస్ ఇవి. మెయింటైన్ చేస్తారు. జారత్వం. దేవుని వాక్యం చెప్తున్నది, పెళ్ళికి ముందుగా నువ్వు ప్రేమల్లో దోమల్లో పడ్డావంటే అది జారత్వం అని వాక్యం చెబుతుంది. నేను చెప్పట్లా, నువ్వు జారాశ్రీవి, జారకుడవు నువ్వు. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. నీకు పుట్టే పిల్లలు కూడా జారత్వంతో ఉన్న పిల్లలే ఉంటారు. ఇక నువ్వు పెళ్లి చేసుకున్నా సరే, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకున్నా సరే, జారత్వ పిల్లలే అవుతారంట. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో చూడండి. నువ్వేమో అది పెద్ద ఏదో ఒక దాన్ని ఏమంటారు, నోయల్ ఉంటాయి ఏదో నియమిస్తారండి నోబుల్లో, పెద్ద సాధించినంత ఫీల్ అయిపోతూ ఉంటావు. ఏదో పెద్ద ఆ ప్రేమను సంపాదించేసా, పెళ్ళికి వచ్చేసానని. ఏందది? జాగ్రత్త సుమ. దేవుని వాక్యం చెప్తుంది, నీ పక్కటెముకని దేవుడు నీకు ఇచ్చే వరకు నమ్మకంగా ఉండు. పిచ్చి వేషాలే వేయొద్దు. ఆ ప్రేమలో మోసమున్నది, ఆ ప్రేమలో దగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పుత్రదాత వృక్ష ఫలము కొంతవరకు ప్రేమ, కానీ అగాపే ప్రేమ, నీ దేవుని ప్రేమ. ఆయన వైపు చూడు, సిలువ వైపు చూడు, సిలువ వైపు చూడు. ఈ లోకంలో మనుషులు ఇచ్చే సింబల్స్ వైపు, సమాధి తీసుకొచ్చి ఇచ్చే ఆ గిఫ్ట్ల వైపు చూడబాకు. ఎర్రవేసి పడుతున్నారు నిన్ను. అపవాది ఎర్రవేసి పడుతున్నాడు. జాగ్రత్త. ఆ తర్వాత ఉంటుంది నీకు, ఆ తర్వాత ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జారత్వములో పడిపోయినట్లే జారత్వపు పిల్లల్ని కంటున్నావు. ఏమండి, లోతు పిల్లలు ఏం చేశారండి? లోతు పిల్లలు చేసింది అది కాదా? చూడండి, ఎంత భయంకరమైన పాపములు చేస్తూ వచ్చారు, ఎంత భయంకరమైన దుర్భరమైన జీవితాలు. ఈరోజు యవన చెల్లి, యవన తమ్ముడు, నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ఈ వాక్యమును వింటూ ఉన్నావు, కానీ జారత్వాన్ని విడిచిపెట్టట్లా, ఆ ప్రేమను విడిచిపెట్టట్లా. అగాపే ప్రేమను మర్చిపోయావు. నీ కొరకు సిలువలో రక్తం కార్చిన ఆ ప్రేమను మర్చిపోయావు. సంఘము కొరకు తాను అర్పించుకొని నలగ కొట్టుకొని రక్తము కార్చి నిన్ను విమోచించి పరిమళ వాసనగా నిన్ను చేస్తే ఆ ప్రేమను నువ్వు మర్చిపోయావు. తాత్కాలికమైనటువంటి మురికి కంపు కొరకు నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు. ప్రియ సంఘమా, జాగ్రత్త. ఈరోజు మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. 5వ విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈ పుత్రదాత వృక్ష ఫలములోని 5వ లక్షణాన్ని మనం చూస్తే, ఇది శక్తినిస్తుందంటండి. ఈ ఫలం ఏమిస్తుందంట? శక్తినిస్తుంది. ఇందాకే చెప్పాను, అది తింటే అసలు ఎదురు లేదు అనుకుంటారంట. ఆ వేరులో నుంచి కారేటువంటి ఆ యొక్క ద్రవాన్ని తాగితే వారి జీవితంలో ఎదురు లేనటువంటి మనిషిగా నిలబడతారనుకుంటారంట. అంత శక్తిని పొందుకుంటారు. కానీ అది కూడా కొంత లిమిటే. కానీ మన దేవుడు ఈరోజు శక్తులు హీనరాలు అయిపోయావేమో, నీ సమస్యల వల్ల, నిందల వల్ల, అవమానాల వల్ల, బాధల వల్ల శక్తిహీనరాలు అయిపోయి సొమ్మసిల్లిపోయావేమో. ఈరోజు బలహీనమైపోయావేమో, విసిగిపోయావేమో నీ జీవితంలో. ఒక్కోసారి చచ్చిపోదాం అనేటువంటి ఆలోచనతో నువ్వు వెళ్ళిపోతున్నావేమో, నాకు తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదామండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఆ పుత్రదాత వృక్ష ఫలము కొంతవరకే నీకు శక్తిని, బలాన్ని ఇస్తుంటే మన దేవుడు చెప్తున్నాడు, నువ్వు సొమ్మసిల్లిపోయావేమో,
ఆర్థిక ఇబ్బందులతో సొమ్మసిల్లిపోయావేమో, వాళ్ళు వీళ్ళనే మాటలతో సొమ్మసిల్లిపోయావేమో, సమస్యలతో సొమ్మసిల్లిపోయావేమో, ఈరోజు నీ జీవితంలో అప్పుల పాలైపోయి సొమ్మసిల్లిపోయావేమో, వివాహం కొరకు ఎదురు చూసి సొమ్మసిల్లిపోయావేమో, సొంత గృహం లేదని సొమ్మసిల్లిపోతూ ఉన్నావేమో, అందరి చేత మాటలు పడుతూ ప్రతి ఒక్క దాంట్లో బాధపడుతూ నలిగిపోతూ ఈ జీవితం ఇక చాలు, నేను బలహీనరాల్ని, నా జీవితం వేస్ట్ అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు బలమిచ్చేవాడు ఆయనే అంటున్నాడు. హల్లెలూయా. నీకు బలం ఇస్తున్నాడు ఆయన, నీకు శక్తిని ఇస్తూ ఉన్నాడు ఆయన. అదే యెషయా గ్రంథం 58:11 అంటాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలె అవుదువు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు కుంగిపోవద్దు. నీ క్షామకాలములో నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు ఆయన, నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఆ రోజు అన్న ఎంత సంతోషించిందో, ఎంత ఆనందించిందో, అంతకంటే రెట్టింపు ఆనందం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆ అప్పుల బాధతో బాధపడుతున్న పేద విధవరాలు ఎంత ఏడ్చిందో, తన పిల్లల్ని అప్పులోళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారని ఏడ్చింది. ఆ అప్పులు దేవుడు తీర్చినప్పుడు ఆమెకి ఎంత శక్తి వచ్చింది. హల్లెలూయా. ఎంత బలం వచ్చింది ఆమెకి. అయ్యో, తన కుమారుడు కరువులో ఆహారం లేక క్షామములో చచ్చిపోతున్నాడని తెలిసినప్పుడు ఆ తల్లి విలవిలవిలలాడిపోయింది. ఆ విధవరాలు విలవిలలాడిపోయింది. ఆ సేవకుడు వచ్చి ఆ క్షామమును తీర్చినప్పుడు, ఆ కరువును తీర్చినప్పుడు ఆమెకి ఎంత శక్తి వచ్చేసిందో. హల్లెలూయా. అలాంటి శక్తి, అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నిత్యకాలం యుగయుగాలు ఆ శక్తిని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అది కొద్ది రోజుల్లో ఆగిపోయే శక్తి కాదు, కొంచెం సేపు తాగితే ఆగిపోయే శక్తి కాదండి. చూడండి, మనము బ్లడ్ తగ్గిందనగానే, బలం తగ్గిందనగానే ఐరన్ వాడేసేస్తాము, ఐరన్గా ఉండేవన్నీ వాడేస్తాము, తినేస్తాము, తాగేస్తాము. వెంటనే మనం పర్సంటేజ్ సమ్మని పెరిగిద్ది, 11 పాయింట్లకి వెళ్ళిపోయింది. మరలా నిదానంగా ఏమైపోతుందంటే డౌన్ అయిపోయి అయ్యో పర్సంటేజ్ 9 ఉందండి, 7 ఉందండి అంటారు. డౌన్, బలం తగ్గిపోయింది. కానీ నీ దేవుడి సన్నిధిలో వచ్చే బలము నూతన బలం, పక్షిరాజు రెక్కల వలె ఎగిరి పైకి ఎగిరి దేవుణ్ణి స్తుతించే బలము. హల్లెలూయా. ఆ బలముతో ఎంత గొప్పగా పౌలైతే అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, నువ్వు సమస్తము చేయగలుగుతున్నావు. హల్లెలూయా. ఫిలిప్పి 4:13 అంటూ ఉన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము 5 లక్షణాలు చెప్పాను ఈ వృక్షములో, ఈ పుత్రదాత వృక్షములో ఉన్నటువంటి 5 లక్షణాలు చెప్పాను. నెంబర్ 1, ఈ చెట్టు ఫలము తిన్నవారికి ఏం కలుగుతుందంట? సంతానము కలుగుతున్నది. రెండవది, ఇది మంచి సువాసనని ఇస్తూ ఉన్నది. మూడవది, ఈ ఫలము ఆరోగ్యమును యొక్క మందుగాను, ఔషధముగాను, అలానే మరి ఆయుష్ను ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చెట్టు తిన్నటువంటి వారికి ఆరోగ్యం వస్తుందంట, ఇది ఔషధముగా పనిచేస్తుందంట, ఆయుష్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే 4వదిగా మనం చూస్తూ వచ్చాం, ఈ చెట్టుని ఏమని పిలుస్తూ వచ్చారంటండి? ఏమని పిలిచారు? లవ్ ఫ్రూట్ అని పిలుస్తూ వచ్చారు. ప్రేమ పండు అనగా ఇది ప్రేమను కలిగిస్తూ ఉన్నది, ప్రేమను కలిగిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 5వదిగా ఈ యొక్క వృక్షము శక్తినిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శక్తినిస్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ పుత్రదాత వృక్షము ఎవరో కాదు, ఎవరితో పోల్చబడిందండి? ఇది ఎవరిని సూచిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. రియల్ ఆ వృక్షము కొంతవరకే పనిచేసి తర్వాత ఆగిపోతుంది, కానీ యుగయుగాలు ఆ పవరు, ఆ శక్తి, ఆ కృప మన మీద, మనకి దానం ఇచ్చినటువంటి తండ్రి పుత్రుని దానం చేసినాడు. ఆ పుత్రుడే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ద్వారా మనకి సమస్త స్వస్థత, విడుదల అన్నీ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ పుత్రదాత వృక్ష ఫలముల గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయనా. ఇది చిన్నగా ఉన్నప్పటికీ కూడాను ఈ చెట్టు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నది, ఎంత బలం ఇస్తూ ఉన్నది. నాయన, బిడ్డలు లేని వారికి పిల్లలను ఇస్తూ ఉన్నది ఈ చెట్టు. నాయన, నిజంగా నాయన ఆ ద్రవము ఆయుష్ని ఇస్తూ ఉన్నది నా ప్రభువా. నాయన, ఇలాంటి ఈ పుత్రదాత
వృక్ష ఫలము కొంతవరకే పని చేయుచున్నది, కానీ మాకు సమస్తాన్ని ఇచ్చే దేవుడివి నీవు నాయన. అయ్యా, కొంతవరకు అది పని చేయుచున్నది, కానీ ఈ వృక్షముతో పోల్చబడిన నీవు సమస్త కార్యము మా జీవితాల్లో జరిగిస్తున్నారు. ఇదిగో మీరు సెలవిచ్చినట్లుగా బిడ్డలు లేని వారిని మీరు జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఇప్పుడే వారి గర్భాలు తెరుస్తున్నారు తండ్రి. ఇదిగో ఏ సమస్యలతో ఏ ఇబ్బందులతో బాధపడుచున్నారో అట్టి వారి జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించి నాయన వారి ప్రతి అవసరత మీరు తీరుస్తూ, మీరు దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు, శక్తినిస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మా జీవితాల్లో మాకు పుత్రదాత వృక్షముగా మీరున్నందు కొరకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.